మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించుచూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ప్రతిదినము మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 వరకు మనం చదివి ధ్యానము చేసుకుందాం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని సహాయము నిమిత్తమై తల వంచితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ దయా సంకల్పము చొప్పున, నీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, సజీవ లెక్కలో ఉంచారు. మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. ఈ దినమందు నీ సన్నిధి ప్రేమించి కూడి వచ్చిన వారిని దీవించి బలపరచండి. ఈ మైకు ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని బలపరిచి మీ కాపుదలు దయచేయండి. ఈ నీ మాటలు దీవించి పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించుమని, దీనదాసుని మరుగుపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. ఇక్కడ ఎన్నిక అనే పదము మనకు కనిపిస్తూ ఉంది. ఎన్నిక అనే పదం మీద మనము రోమాపత్రిక 8వ అధ్యాయము 29 నుంచి 33 వరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. ఈ దినము కూడా రోమపత్రికలో నుంచే కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనము 26వ వచనం కూడా చదువుకుందాం. 9వ అధ్యాయము 6వ వచనము 26వ వచనం కూడా. అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. 26వ వచనం, మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. ఈ 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకొనగా, ఇక్కడ ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు అని అన్నాడు. దేవుని మాట తప్పినట్లు కాదు. దేవుడేమి అనవసరంగా మాట్లాడేవాడు కాదు.
మాట ఇచ్చి తప్పేవాడు కాదు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు సంబంధులందరూ కూడా ఇశ్రాయేలీలు కారు అన్నాడు. 7వ వచనం చూడండి. 7వ వచనంలో అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అని అన్నాడు. మేము అబ్రహాము సంతానము, అబ్రహాము మాకు తండ్రి అని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో కూడా మేము అబ్రహాము సంతానము అని ప్రభువుతో వాదనకు దిగిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అన్నమాటంటే అబ్రహాము తండ్రి అయితే అబ్రహాము క్రియలు మీలో లేవే. అబ్రహాము క్రియలు మీలో ఉంటే గనక ఇక మీరెందుకు నన్ను సంపదూస్తారు? అవునా? యేసుక్రీస్తు చాలా స్పష్టంగా వారితో మాట్లాడినాడు. అది యోహాను సువార్తలో మనం చూస్తాం. ఇక రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే అబ్రహాము సంతానమైనంత మాత్రమున అందరూ పిల్లలు కారు. అందరి పిల్లలు కారు. అబ్రహాము సంతానమే ఎవరు? ఇష్మాయిల్. అయినంత మాత్రాన వారసుడా? కాదు కదా. ఇంకేమన్నాడు ప్రభు ఇక్కడ అంటే ఇస్సాకు వల్లనైనది నీ సంతానమనబడును. ఇస్సాకు వల్లనైనది నీ సంతానమనబడును అంటూ ఈ మాట చెప్పాడు. వచనం 8లో రాయబడిన మాట, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. దేవుని వాక్యం చెప్తున్న మాట గమనించే వారుగా ఉండాలి. ఇక్కడ శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. బైబిల్ ఏం చెప్తుంది? తన్ను ఎందరు అంగీకరించుదురో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారే దేవుని పిల్లలని యోహాను సువార్త 1:12 మనం చూస్తాం. కాబట్టి వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడతారు అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. వచనం 9 కూడా చూద్దాం. 9వ వచనంలో రాయబడిన మాట, వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. దేవుడు చెప్పిన మాట, మీదటికి ఈ సమయానికి నేను వస్తాను మీ దగ్గరికి, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. శారా కుమారుడు ఎవరు అంటే ఇస్సాకు. శారాకు జన్మించిన వాడు ఇస్సాకు. ఆగర్కు జన్మించిన వాడు ఇష్మాయేలు. ఇష్మాయేలు శరీర సంబంధి, ఇస్సాకు మాత్రమే దేవుని సంబంధి లేదా వాగ్దాన పుత్రుడు అని కూడా మనము చెప్పుకునే వారుగా ఉండాలి. ఇవి ఇలాగుండగా మనము చదువుకున్నాం 9:26లో అక్కడ రాయబడిన మాటకు చూద్దాం. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు అనే మాట కూడా రాయబడింది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే బైబిల్లో మనకు కనిపించినటువంటి మాట ఏమిటి అంటే, మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పినాడో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టినాడు. హోషేయ గ్రంథం 1:10లో ఈ మాట చూస్తాం చూడండి.
హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగా 1:10 మనం చూడగా బైబిల్ చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునని మీరు జీవంగల దేవుని కుమారులై ఉందరని వారితో చెప్పుదును అన్నాడు. వారు దేవుని కుమారులై ఉందరని చెప్పుదును. దేవుని కుమారులు వీళ్ళందరూ కూడా మరి ఇశ్రాయేలీల జనసంఖ్య సముద్రపు ఇసుకంత విస్తారమగునని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినాడు. నీ సంతానమును ఇసుకరేణు వలె చేస్తాను, నీ సంతానమును ఆకాశంలో సుక్కల వంతి సుక్కలు ఉన్నాయి కదా, నక్షత్రాలు ఉన్నాయి కదా, అంత నీ సంతానము ఉంటుంది అని దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట. కాబట్టి మరి ఉత్తర రాజ్యాన్ని వేరే జాతిగా ఉండకుండా దేవుడు తిరస్కరించడం అంటే ఆ భూమిని గురించిన జాతిని గురించి ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానములను విస్మరించాడని కాదు. ఇశ్రాయేలు వారి పాపులీల అయినప్పటికీ వారికి కుమారత్వాన్ని తిరిగి మరి కట్టబెట్టడానికి దేవుడు ఏదో ఒక మార్గం వారికి చూపించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుని కుమారులు, దేవుని పిల్లలు, ఏర్పాటు చేయబడిన వారు అనే ఈ మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. రండి, కొలొస్సీలకు రాసిన పత్రికలో పౌలు రాస్తూ ఇలా చెప్పినాడు. 3వ అధ్యాయము 12వ వచనం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3:12లో దేవుని వాక్యం ఇలా చెబుతుంది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ వచనంలో రాయబడిన మాట మనం చూడగా దేవుని చేత ఏర్పరచబడిన వారు అన్నమాట ఉంది. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరు? వారు ఏ విధంగా ఉన్నారు అంటే వారు పరిశుద్ధులు, ప్రియులైన వారు. పరిశుద్ధులు, దేవునికి ప్రియమైన వారు. అవునా? కాబట్టి పరిశుద్ధులు ఏం చేయాలంటే ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును కలిగి ఉండండి. దేవుని పిల్లలు జాలిగల మనస్సు కలిగి ఉండాలి. రెండవది దయాలులై ఉండండి, వినయము గలవారై ఉండండి, సాత్వికమును ధరించుకోండి కదా, దీర్ఘశాంతమును ధరించుకోండి. దేవుని పిల్లలు, ఏర్పరచబడిన వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. జాలిగల మనసు గలవారే ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దయాలత్వం గలవారే ఉండండి, వినయం గలవారే ఉండండి, సాత్వికులై ఉండండి, దీర్ఘశాంతం గలవారే ఉండండి. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ మరి వారి గురించి ఇక్కడ పౌలు చెప్పినట్టుగా మనం చూస్తాం. వారి యొక్క క్రియలు ఎలా ఉండాలనో ఇవి ఇక్కడ కొలొస్సీ సంఘానికి పౌలు రాసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక తెస్సలోనిక మొదటి పత్రిక 1:4 చూడండి. మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేయగా ఇలా బైబిల్ మనకు చెప్తూ ఉంది. ఎలా అనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉన్నామో మీరెరుగుదురు అని అన్నాడు పౌలు.
పౌలు భక్తుడు దేవుని సంఘమైనటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ ఇలాగా చెప్పాడు. దేవుని వలన ప్రేమిపడిన సహోదరులారా అన్నాడు. మనమందరం కూడా దేవుని వలన ప్రేమించబడినాం. ఆయన మనల్ని ప్రేమించినాడు. మనం ప్రేమించకపోయినా ఆయనే మనల్ని ప్రేమించినాడు. మన మీద జాలి పడ్డాడు, వాత్సల్యత చూపించినాడు, దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అదే ఆయన ప్రేమ. మీరు ఏర్పరచబడిన సంగతి అన్నాడు. సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను అన్నాడు. మాకు తెలియను. దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళను? ఎట్లా ఏర్పాటు చేసాడు వాళ్ళని అంటే, పౌలును పంపించి వారికి ప్రేమ సువార్తను అందించి దేవుడు వారిని ఏర్పాటులోకి తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే మా సువార్త అన్నాడు. మాటతో మాత్రం కాదు. ఎలాగుంది మా సువార్త అంటే? శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియదు, మీకు తెలుసు. సువార్త అంటే ఏదో సువార్త కాదు. ఉదయం లేస్తే ఎన్నో సువార్త మనకు కనిపిస్తాయి. ఆ సువార్త, ఈ సువార్త అని. కానీ ఈ సువార్త అటువంటి సువార్త కాదు. ఈ సువార్త మనుషుల బతుకును మార్చే సువార్త, త్రాగుబోతును మార్చే సువార్త, తిరుగుబోతును మార్చే సువార్త, తిట్టుబోతులను మార్చే సువార్త. అవునా? దుర్మార్గులను, దొండగులను, నరహంతకులను, వ్యభిచారులను, మోసగాళ్లను మార్చే సువార్త దేవుని సువార్త. ఆత్మహత్య చేసుకునేటువంటి వారిని కూడా మార్చే సువార్త ఇది. చివరి సమయంలో కదా, ఇక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం అనేటువంటి సమయంలో కూడా దేవుని సువార్త వారి జీవితాలను మార్చింది. అది దేవుని సువార్త. అది శక్తితో అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉన్నామో మీరు ఎరుగుదురు. మా సంగతి మీకు తెలుసు. మేము ఎట్టి వారమై ఉన్నామో. మేము కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళం, దేవుని పిలుపును పొందిన వాళ్ళం. ఆ ఏర్పాటులోనే మేము ఈ కార్యాన్ని జరిగిస్తున్నాం అని పౌలు వ్రాసిన మాట ఇందులో మనం చూస్తాం. ఇక రెండవ పత్రిక చూడండి. తెస్సలోనికీ రెండవ పత్రిక 2:13 రాయబడిన మాట చూడాలి. 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రేమైన వారలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. వీరు దేవుని వల్ల ప్రేమించబడిన వాళ్ళు, దేవుని వల్ల ప్రేమించబడిన వాళ్ళు. ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన అన్నాడు. ఆత్మ వారిని పరిశుద్ధపరిచింది. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరిచేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు. అపవిత్రతకు ఏమాత్రం చోట్లేదు. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఆలోచన చేస్తే, మీరు సత్యమును నమ్ముట వలన అన్నాడు. సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. సత్యాన్ని నమ్మిన వాడే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. సత్యాన్ని నమ్మని వాడు దేవుని చేత ఎలాగ ఏర్పరచబడతాడు? అది కుదరదు. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం.
మిమ్మల్ని బట్టి, మీ పరిశుద్ధతను బట్టి, మీ ఏర్పాటును బట్టి, దేవుని ప్రేమను బట్టి దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. మీ కొరకు అన్నాడు, మీ కొరకు మేము స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, పరిశుద్ధులను బట్టి, విశ్వాసులను బట్టి దేవుని దాసులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. వారిని బట్టి సంతోషిస్తారు, వారిని బట్టి ఆనందిస్తారు. వీరు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు, దేవుని వాక్యం వీరిలో ఉంది. మీరేమాత్రం కూడా పాపానికి చోటిచ్చు వాళ్ళు కాదు అని దేవుని పిల్లలు దేవుని నామములో వారు స్తుతిస్తారన్నమాట. దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక తీతుకు రాసిన పత్రిక, పౌలే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము చూడగా, 1వ అధ్యాయం 1వ వచనములో దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము అనే మాట కనిపిస్తుంది. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తం. ఎందుకు ఏర్పరిచాడు దేవుడు అంటే, వారి విశ్వాసం ఉంచడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు విశ్వాసి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు అవిశ్వాసి. నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడువేనా అయితే నువ్వు విశ్వాసివి. విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పది, విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పది. దేవునిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని ఏర్పాటులో ఉన్నావు, ఆయన లెక్కలను ఉన్నావు అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి దేవుడు మనం ఏర్పరచుకున్న కాబట్టి మనం దేవుని పిల్లలము, మనం దేవుని పిల్లలమని వాక్యమే చెబుతూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేనికోసమట? దేవుని పిల్లలు కావడానికి ఆయన అధికారం అనుగ్రహించినాడు. తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ. ఎందరు అంగీకరించారంట? చాలా మంది అంగీకరించినారు దేవుని. అంగీకరించుట, దేవుడని అంగీకరించుట, ఆయన ప్రభువు అని అంగీకరించుట, ఆయన మరణించాడని తిరిగి లేచాడని అంగీకరించుట, ఆయనే పరమునకు భూమికి దేవుడై ఉన్నాడని అంగీకరించుట. అంగీకరిస్తే నీవు దేవుని కుమారుడవైతావు, నువ్వు దేవుని కుమార్తెవైతావు. అంగీకరించకపోతే కనుక మనం దేవుని పిల్లలం కాలేం. అదే వాక్యం చెప్తున్నమాట. తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, ఒకటి అంగీకరించుట, రెండవది తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించున్నాడు. దేవుని పిల్లలనే అధికారం మనకు అనుగ్రహించాడు. మనం దేవుని పిల్లలము అని గుర్తుంచుకోవాలి. ప్రియమైన వారలారా, ఎన్నిక సిద్ధాంతములో ఒక నిర్ణయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సిద్ధాంతములో ఒకవైపు మరి సత్యం కనిపిస్తుంది. దేవుని సిద్ధాంతములో బైబిల్లో మనం దాదాపుగా ఒక 5 సిద్ధాంతాలు మనం చూడవచ్చు. ఏమిటి 5 సిద్ధాంతాలు అనేది మనము ఆలోచన వరుస క్రమంలో మనము చూడబోతాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు
వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. చెప్పబడిన వాక్యం దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.